విశాఖ తీరంలో ప్రైవేట్ క్రూయిజ్ ఫిష్ సందడి చేసింది. తొలిసారిగా ప్రైవేట్ క్రూయిజ్ ఫిష్ లంగర్ వేయడం సాగర తీర పర్యాటకుల్లో జోష్ నింపింది. క్రూయిజ్ ప్రస్తుతం సుమారు 600 మందితో పర్యాటకులతో కలిసి విశాఖ పోర్టుకు చేరుకుంది. ప్రపంచ దేశాలు తిరిగే హాబీ ఉన్న పర్యాటకులు ఈ క్రూయిజ్ తో పయనించడం హాబీ. అమెరికాలో బయలుదేరిన ఈ ప్రైవేట్ క్రూయిజ్ 2 రోజుల పాటు విశాఖలో ఉండనుంది. కాగా 2 ఏళ్ల క్రితం విశాఖకు క్రూజ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కార్టోలియో ఎంప్రైజ్ నౌక విశాఖ, పుదుచ్చేరి, చెన్నై మధ్య షటిల్ చేసింది. ఈ ఏడాది షెడ్యూల్లో ఖరీదైన పోర్టు ఆధారిత సేవలు భారంగా మారడంతో నిలిపివేశారు. అయితే ఇప్పటికే విశాఖ క్రూయిజ్ ఆపరేషన్స్ కోసం టెర్మినల్ నిర్మించడంతో ఈ క్రూయిజ్ ఫిష్ ఇక్కడ ఆగింది. ఈ క్రూయిజ్ చూసేందుకు విశాఖ వాసులు భారీ సంఖ్యలో లంగర్ చేసిన టెర్మినల్ కు వస్తున్నారు. హంగులు అవన్నీ పెట్టుకుంటున్నారు కార్డులకి, దీనికి లేవు. ఇది డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఇది మొత్తం ఇందులో చిన్న ముక్కలు తిరిపించడం. అది ఈజీగా చిన్న బైక్ తిప్పి దిగిసాడు. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. ఎవడా ఈ అంతగాడు వచ్చాడు? అన్నాను ఉండగాను ఆ మాట అనుకుంటున్నా. అవుతున్నావా? చూసుకోండి వాసు లేడి ఇప్పుడు వస్తుందా చూడండి. వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. వీడియో చెప్పి ఉన్నారు. దాంట్లో వాళ్ళంతా దశలు పెట్టినందుకు వాళ్ళు తీసుకుంటారు. మన స్టోర్ మీద మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి వస్తుంది.